కేసులో కాసేపట్లో మరోసారి సిట్టు ముందుకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రానున్నారు. మరోసారి ఆయనను విచారించబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 9న ప్రభాకర్ రావును మొదటిసారిగా విచారించారు పోలీసులు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని పిలవడంతో మరోసారి హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో విచారించనున్నారు. ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత కొనసాగించడానికి కారణాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. తిరుపతన్న రాధాకిషన్ రావు, ప్రవినీత్ రావు, భుజంగరావు ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా పోలీసులు ప్రశ్నించనున్నారు. తొలి రోజు జరిగిన విచారణలో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన A1గా ఉన్నారు. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్టు అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును మరోసారి ప్రశ్నించనున్నారు. రైటిక ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రెండోసారి ప్రభాకర్ రావును ఏసీపీ సిట్ బృందం అయితే విచారిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎన్నికల ముందు అలాగే స్పెషల్ ఆపరేటింగ్ సిస్టమ్ SOT వింగ్ని ఎందుకు ఏర్పాటు చేశారు, అలాగే ప్రత్యేకంగా న్యాయమూర్తుల్ని ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది, ఒక ప్రొఫైల్ని న్యాయమూర్తులతో పాటు ఒక ప్రొఫైల్ని ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది, అలాగే అప్పటి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి రవి గుప్తాకి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే విచారించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. గతంలో ఎస్ఐబిలో పనిచేసినటువంటి వ్యక్తులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో, వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా అతని ముందు ఉంచి కూడా ప్రశ్నించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే రాధాకిషన్ రావు SOT ఏదైతే రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీగా ఉన్నారు. ఇతనికి ఏ నెంబర్లు ఫోన్ ట్యాపింగ్ చేశారు, అలాగే ఈ టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎంత నగదు లావాదేవీలు జరిగాయి, ఉప ఎన్నికల దగ్గర నుంచి అలాగే ఎన్నికల వరకు కూడా ఏ చోట్ల ఏదైతే నగదు లావాదేవీలకి సంబంధించి రైడ్స్ చేసి నగదు పట్టుబడడం ఎలా జరిగింది, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దాదాపు 4,500 దాకా ఫోన్ నెంబర్లు మీ మొబైల్లో ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తో పాటు ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కొనసాగుతుంది. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 2019లో రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ రావు అనంతరం SOTగా విధుల్లోకి రావాల్సిందిగా గత ప్రభుత్వ హయాంలో SOTల్ని చాలా మందిని కూడా జాయిన్ చేయించుకునింది, రీజాయినింగ్ చేయించుకునింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి 2009 తర్వాత మళ్ళీ రిక్రూట్ అయినటువంటి ప్రభాకర్ రావు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడినటువంటి మొబైల్ ఫోన్స్ 2 అలాగే ల్యాప్టాప్లు, మ్యాక్ ఇవన్నీ కూడా తీసుకురావాల్సిందిగా ఇవాళ ఏదైతే స్పష్టమైన ఆదేశాలు అయితే సిట్ బృందం అయితే మొన్న జరిగినటువంటి 8 గంటల విచారణలో తనకు ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రభాకర్ రావు ఎన్నో ప్రశ్నల్ని సిట్ బృందం అడుగుతున్నప్పటికీ వారికే రిటర్న్ ఏదైతే ఎదురు ప్రశ్నలు వేయటం కూడా మనం చూసుకోవచ్చు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ అనేది తన పరిధిలో లేదు, ఫోన్ ట్యాపింగ్ అనేది సపరేట్ వింగ్, దానికి నాకు ఏం సంబంధం లేదు అన్న కోణంలో కూడా బుకాయిస్తూ వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వింగ్ కి సంబంధించి కావచ్చు, తను రిజైన్ చేసిన అంశాలని కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అధికారులతో ఎక్కడా కూడా తను పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎక్కడ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కి ఎక్కడ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ అయితే ప్రభాకర్ రావు దగ్గర నుంచి రావట్లేదు అనేసి తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ జరుగుతున్నటువంటి విచారణ ఏదైతే 10:58 ఏసీపీ కార్యాలయానికి సిట్ బృందం జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని PS లోకి చేరుకున్నారు ప్రభాకర్ రావు. అనంతరం
ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ 11 గంటల నుంచి కూడా విచారణ అయితే మొదలు పెట్టారు. విచారణలో భాగంగా హార్డ్ డిస్క్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిట్రైవ్ చేసినటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్సెస్ ముందు అన్ని కూడా ముందుంచి కూడా ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది గంగోత్రి. థ్యాంక్ యూ ఉషా.